హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మ్యాంకర్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో రీసెంట్గా తారక రత్న భార్య అలేఖ్య గారి బర్త్డేకి వైఎస్ షర్మిల గారు ఒక గిఫ్ట్ ఇచ్చారు, కేక్ కూడా కట్ చేయించారు అని ఒక వార్త వెలుగులోకి రావడం జరిగింది. దాని మీద ట్రోల్స్ కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి దూరం అవుతున్నారు, ఎక్కడ టీడీపీలో జాయిన్ అవుతారు అని చెప్పి షర్మిలమ్మ దగ్గర చేసుకోవడానికి ఇవన్నీ కూడా చేస్తుందా అన్నట్టుగా చెప్తున్నారు. ఈ డౌట్ రావడం కోసమే వీడియో వైరల్ చేశారా, ఇట్లా రైజ్ చేయడం కోసమే వీడియోని సోషల్ మీడియా పోస్ట్ చేశారా అన్నట్టుగానే ఉంది. మీరు అడిగే ప్రశ్నకి యాప్ట్గానే ఉంది సన్నివేశం. ఎందుకంటే తారకరత్న, నందమూరి తారకరత్న మరణానంతరం చాలా ఇబ్బంది అయింది. అప్పుడు ఆయన చనిపోయినప్పుడు కూడా విజయసాయి రెడ్డి గారే దగ్గరుండి హాస్పిటల్ సంబంధించి కానీ పెద్ద కర్మ కార్యక్రమాలు అన్నీ కూడా ఆయనే పర్యవేక్షణ చూసుకున్నారు. మేబీ ఆయన తోడల్లుడు కూతురు ఎవరో తారకరత్న గారి భార్య. సో మొత్తం మీద ఆ రిలేషన్కి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ లేదంటే బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు గుర్తులేదు, బాబు గారు వచ్చినట్టున్నారు. బాబు గారు, అటు నందమూరి కుటుంబ సభ్యులు, ఇటు వీళ్ళకు అందరూ వచ్చినప్పుడు అందరికీ రిసీవ్ చేసుకొని మాట్లాడి ఇవన్నీ చూసాం. అయితే విజయసాయి రెడ్డి గారి మీద ఒక రకం విమర్శ కూడా ఉండేది. బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని మిగతా మంత్రులు, మాజీ మంత్రులు ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి విమర్శించడానికి ఈయన విమర్శించట్లేదు అన్నట్టు కూడా ఉండేది. ఇదిలా ఉంటే రీసెంట్గా విజయసాయి రెడ్డి గారి మీద ఒక బురద జల్లడం జరిగింది. అది బురద జల్లడమో నిజమో అని తెలీదు. శాంతి అనే ఒక అమ్మాయితో ఎఫ్ఐఆర్, ఆమె బిడ్డకన్నాడు, నాకు ఆయన ఎవరో ఈవిడ నాకు తెలియదు అంటుంది, ఆయన కూడా నాకు ఎవరో తెలియదు అంటున్నారు. నన్ను కావాలని ఇరికించే ప్రయత్నం చేస్తే సొంత పార్టీ వాళ్ళని కూడా నేను క్షమించేది లేదు అన్నట్టు కూడా విజయసాయి రెడ్డి గారు స్టేట్మెంట్ ఇవ్వడం. మరోవైపు విజయసాయి రెడ్డి గారికి అండగా ఏ వైసీపీ నాయకులు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడకపోవడం, ఇవన్నీ కూడా రకరకాల అనుమానాలకు తావిస్తాం. మరోవైపు విజయసాయి రెడ్డి గారు బీజేపీ అధిష్టాన పెద్దలకి దగ్గరగా ఉంటున్నారని, బీజేపీ రాజ్యసభలో 3-4 కలిసి విజయసాయి రెడ్డి గారితో కలిపి బీజేపీలో కానీ కూటమిలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, అప్పుడు రాజ్యసభలో వైసీపీ బలం తగ్గుతుందనే ఉద్దేశంని రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. సో ఇప్పుడు షర్మిల గారు ఏం చేశారు, తారకరత్న భార్య అఖిలారెడ్డి గారికి షర్మిలారెడ్డి గారు వెళ్ళి, షర్మిల గారు వాళ్ళ అమ్మాయి కూడా వెళ్ళి విషెస్ చెప్పి కేక్ కట్ చేస్తే ఆ సందర్భంగా ఆవిడ కొంచెం ఎమోషనల్ అవ్వడం, అఖిల గారు, అదంతా కూడా వీడియోలో మనం చూసాం. సో ఇట్లాంటి ఎమోషనల్ అయినప్పుడు షర్మిల గారు వాదార్చడం, మళ్ళీ తారకరత్న గారి ఫోటోలు ఇవన్నీ వీడియోలో పోస్ట్ చేయడంతో శత్రువుకు శత్రువు మిత్రుడు అనే కాన్సెప్ట్లో విజయసాయి రెడ్డి గారు నెంబర్ 2 స్థానాన్ని వైసీపీలో, ఆయన స్థానాన్ని వారవలేక జీర్ణించుకోలేక సొంత పార్టీ వాళ్ళే ఆయన బద్నాం చేయడానికి శాంతి అనే అంశాన్ని తీసుకొచ్చారు. సో ఈయన కూడా వైసీపీకి ఎందుకో దూరంగా ఉంటున్నారు అనే వార్తలు వస్తున్నాయి. సో ఇటువంటి నేపథ్యంలో ఎవరైతే వైసీపీ నుంచి దూరం అవుతారో వాళ్ళందరినీ హక్కును చేర్చుకునే ప్రయత్నం పిసిసి చీఫ్గా షర్మిల గారు చేస్తున్నారని కూడా టాక్ ఉంది. మేబీ ఆవిడ ఒక పరిణితి చెందిన లీడర్గానే నాకు అనిపిస్తారు ఇప్పుడు కూడా. ఎందుకంటే సొంతంగానే మాట్లాడతారు, నలుగురిలోకి చొరవగా వెళ్ళిపోతారు. అక్కడ మీడియా మిత్రుడు అవని, ఎదుటి పార్టీకి సంబంధించిన కార్యకర్త ఏ ప్రశ్న వేసినా సమాధానం చెప్తుంది ఇవిడ ధైర్యంగా. ఆ పోరాట పటిమ ఉంది. అండ్ మోరోవర్ రాజశేఖర రెడ్డి గారు లాంటి, జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఫ్లో పోతున్నాను అంటారా? జగన్మోహన్ రెడ్డి గారు పేపర్ చూసి చదువుతారని విమర్శ కూడా ఉంది ఆయనకి. ఆఖరి ఓడిపోయినప్పుడు కూడా కిందకు చూసే చెప్పారన్నట్టు కూడా చాలా మంది ట్రోల్స్ చేశారు, నేను చూశాను. ఆయన ఏదో కొంచెం డిసప్పాయింట్ అలా మాట్లాడినా కూడా ఈయన కిందకు చూస్తున్నాడంటే పేపర్ చూసి చదువుతున్నాడు అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు మొన్న పల్నాడులో ఒక హత్య జరిగినప్పుడు ఆయన దాన్ని అక్కడ మాట్లాడడానికి వెళ్ళినప్పుడు కూడా ఎందుకమ్మా మధ్యలో మాట్లాడుతున్నప్పుడు ఫ్లో పోతుంది కదా, అది కొంచెం ట్రోల్ అయింది సార్. అందుకని అడుగుతున్నా. సో అలాగే మొత్తానికి ఈవిడ అలా చక్కగా మాట్లాడుతుంది. అండ్ మోరోవర్ రాజశేఖర రెడ్డి గారి లాగా గతంలో రాజశేఖర రెడ్డి గారి టైంలో కాంగ్రెస్లో ఎవరెవరైతే పనులు చేశారో వాళ్ళందరూ ఇళ్ళకి వెళ్ళి కలిసి, అన్నా మీరు రండి, పార్టీ కోసం మళ్ళీ మనం పటిష్టం చేయడానికి ప్రయత్నిద్దాం, మీరు నా వెనకుండా నడిపించండి, మీ సలహాలు సూచనలు నాకు అవసరం అని రాజశేఖర రెడ్డి గారితో సంబంధాలు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా వదలకుండా ఇంటింటికి వెళ్ళి కలుస్తూ కలుపుకుపోతుంది ఆవిడ. సో ఇప్పుడు కూడా విజయసాయి రెడ్డి గారు ఒకవేళ వైసీపీకి దూరం అయ్యేలా ఉంటే, వైసీపీ నుంచి వైదొలిగేలా ఉంటే ఇమీడియట్గా ఈవిడ హక్కును చేర్చుకునే ప్రయత్నాల్లో భాగంగానే ఇక్కడ విజయసాయి రెడ్డి గారి యొక్క రిలేషన్ అయిన అఖిలారెడ్డి గారికి వెళ్ళి బర్త్డే సెలబ్రేషన్ చేసి అది పోస్ట్ చేశారు. ఒకవేళ ఆ ఉద్దేశం లేకపోయినా ఇలా అనుకున్నా కూడా అరే మనం అంటే ప్రత్యర్థులకు కొంచెం భయపడుతున్నారనే ఫీలింగ్ అయినా ఆవిడకుంటుంది కదా.
అరే నేను వెళ్ళి జస్ట్ క్యాజువల్గా ఆవిడకి ఓదారుద్దాము, సపోర్ట్గా వెళ్దాం అనుకుంటే ఈరోజు ఇలా అనుకుంటున్నారు అని కూడా అనుకోవచ్చు. తారకరత్న గారు బతికి ఉంటే చక్కగా ఇప్పటికీ ఎంపీ అయ్యేవారేమో. అప్పుడు పాదయాత్ర, దానికి యువగలం పాదయాత్రకు కూడా వెళ్ళడం, ఆ జనాల్లోనే ఎక్కువ ఆయన దేవుడి స్ట్రోక్. ఇంకొకటి అంటే టీడీపీకి సంబంధించి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఫ్యామిలీ అనుకోవచ్చు, లేకపోతే నందమూరి ఫ్యామిలీ అనుకోవచ్చు, షర్మిలమ్మ గారు ఏది జరిగినా ఏదో రకంగా వాళ్ళకి విషెస్ తెలియజేస్తారా? అఫ్ కోర్స్ రాఖీకో లేకపోతే లోకేష్ గారి బర్త్డేకో తెలీదు, అవును, గిఫ్ట్ తీసుకుని మరీ వెళ్ళినట్టు కూడా నేను విన్నా, చూసాం. అవును అవును. తర్వాత ఈవెన్ ఎంగేజ్మెంట్ కూడా చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి పిలవడం, పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళి పిలవడం, ఏది కొడుకు ఎంగేజ్ రాజారెడ్డి ఎంగేజ్మెంట్కి వాళ్ళతో చక్కగా ఫోటోలు దిగడం. అంటే రాజకీయమేనండి, అదొక ప్రొఫెషనల్ గా అనుకుంటే అంతే. బయటకు వచ్చాక అందరూ ఒకటే, అంతేగాని నాకు చంద్రబాబు నాయుడు కనబట్లేదు ముఖం తిప్పేయడం అది కాదు రాజకీయం. ఆయన అనకుండా పక్కోళ్ళతో తిట్టించడం అది కాదు. ఏదైనా ముఖం మీద ఎంత తిట్టుకున్నా ఆ రిలేషన్ అది ఉండేది. గత ప్రభుత్వాల్లో 2019 తర్వాత నుంచి అది కనుమరుగైపోయింది. కనీసం ఒక ప్రతిపక్ష నేత రెస్పెక్ట్ లేకపోవడం, ఆడు ఈడు సింగులర్ పదాలు వాడడం అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు లాంటివి సీనియర్ మోస్ట్ లీడర్ని పట్టుకుని ఆడు సన్నాసి మాట్లాడితే తప్పు లేదు. షర్మిలమ్మ గారు జగన్ అంటే తప్పు అయిపోయిందా, జగన్మోహన్ రెడ్డి అంటే తప్పు అయిపోయిందా? అన్నను పట్టుకుని అలా అంటాం, రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తారు కదా. జగన్మోహన్ రెడ్డి అన్నపోతే ఏమంటది ఆమె? సరే మళ్ళీ బాధపడలేక జగన్ అన్న స్టార్ట్ చేసింది. అప్పుడు జగన్ అన్న అని. జగన్మోహన్ రెడ్డి గారు అంటే తప్పేముంది? జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఈ నాయకులు అంటే అందరికి వర్తిస్తుంది. పర్టికులర్ గా చెప్పమంటే ఇంకా వన్ సైడ్ ఉన్నట్టు ఉంటుంది. చాలా సందర్భాలు చూసామండి, ఇద్దరు అన్నదమ్ములు ఒకే ఆఫీస్ లో పనిచేసిన, ఆఫీసులోకి వెళ్ళేసరికి వాడు సుపీరియర్, వీడు సబార్డినేట్. ఇంటికి వచ్చాక అన్నయ్య ఏరా అనుకుని అందరిలో కలిపి ఏరా అని పిలుస్తారా? ఆఫీసర్ కూడా పిల్లం కదా. ఇది అంతే. బయట వేదికల మీద వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడారు, దాన్ని కూడా తప్పు పెట్టారే వైసీపీ వాళ్ళు. ఆవిడ మళ్ళీ మార్చుకొని జగన్ అన్న అన్నట్టే స్టార్ట్ చేశారు. ఓకే, అట్లాగా ఆవిడ చాలా తెలివిగా వెళ్తున్నారు, ప్రతి ఒక్కరిని కూడా కలుపుతున్నారు. మేబీ విజయసాయి రెడ్డి గారికి కూడా టీడీపీకి కానీ జనసేనకు వెళ్ళే అవకాశం లేదు, వెళ్తే బీజేపీలోకి వెళ్ళాలి. అది అవకాశం లేదనుకోండి, ఖచ్చితంగా కాంగ్రెస్ ఆప్షన్. సో ఈవిడ కూడా చాలా చాకచక్యంగా వెళ్తున్నారేమో, ముందుగానే పావులు కదుపుతున్నారేమో. లేదంటే ఊరు రాజకీయ నాయకులు ఒక డే అంతా స్పెండ్ చేసి అక్కడ కేక్ కట్ చేసి ఉండాల్సిన అవసరం ఏముంది? ఇంతకుముందు ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్తే ఎలాగైనా పోస్ట్ చేశారా? లేదు కదా. ఇప్పుడు పోస్ట్ చేస్తున్న ఉద్దేశం ఏంటంటే ఇట్లా మీడియా మిత్రులకి ఇట్లాంటి రకరకాల అనుమానాలు వచ్చే అవకాశం ఉంది. చూద్దాం. రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వము శాశ్వత మిత్రుత్వం ఉండదు కాబట్టి